శైలి ఏం చేస్తున్నావు? నేను క్యాబేజీ పకోడా వేస్తున్నాను నేను. క్యాబేజ్ పకోడానా? డిఫరెంట్ ఉంది, ఎప్పుడు తినలేదే. ఆ పేరు కూడా టేస్ట్ అయితే బాగుంటది. బాగుంటుందా? సరే చేయి, ట్రై చేస్తా, తింటా. హలో హలో అండి, నమస్తే, అందరు బాగున్నారా? వెల్కమ్ టు శైలజ ఫుడ్ అండి. నేనైతే క్యాబేజీ పకోడా వేస్తున్నాను. ముందుగా అయితే క్యాబేజీ ఇలా చిన్నగా తురుముకున్నాను. నేను ఇలా కట్ చేసుకోవాలి చిన్నగాను, మరీ పెద్దగా కాకుండాను. ఒకటైతే తీసుకున్నాను క్యాబేజీ. నేను ఒక 5-6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకున్నాం. ఒక 2-3 డబ్బులు కరివేపాకు కూడా తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది దీనికోసం. నెక్స్ట్ అయితే ఉల్లిగడ్డలు కూడా తీసుకున్నాను. ఒక 5-6 ఉల్లిగడ్డలు కప్పు నుండి తీసుకున్నాను. సన్నగా ఇలా తురుముకోవాలి. శనగపిండి కూడా కప్పు శనగపిండి కూడా తీసుకున్నా. ఇందులోకి క్యాబేజ్ కట్ చేసుకున్నాను కదా, ఇందులోకి గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు సన్నగా తురుముకున్న ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇందులోని సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ అవ్వాలి. బాగా వేసేస్తాం కదా శనగపిండి, అది ఇప్పుడు వేసుకోకూడదు, తర్వాత ముందే వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసిపోవాలి పకోడాకి. ఎందుకని ఉల్లిగడ్డలో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అయితే తక్కువ పడుతుంది మనకి. కారం పొడి కూడా వేసుకోవాలి. ఇందులోనే ధనియాల పొడి కూడా వేసుకోవాలండి, 1 స్పూన్ ధనియాల పొడి కూడాను. ఒక 2 స్పూన్లు అయితే బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. కరకరలాడుతూ ఉంటుంది పకోడా అయితే అని బియ్యం పిండి వేసుకున్న వల్ల. శనగపిండి కూడా వేసేసుకుంటున్నాను ఇందులోని. ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలి, బాగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డలు అవిని కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, క్యాబేజ్ అది బాగా కలిపేసుకోవాలి. ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది వేసుకున్న వాళ్ళు. నేనైతే వేస్తలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇలా ఉండాలండి. ఇంకా కొంచెం కలుపుకోవాలి. వాటర్ వచ్చేస్తుంది కదా, కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం కొంచెం ఒక 2 చుక్కల కింద పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువైపోతుంది, ఎందుకంటే ఉల్లిగడ్డలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం సాల్ట్ అది వేస్తాం కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాటర్ అది. ఇలా సమానంగా కలుపుకోవాలండి, మరి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు పకోడాకి. ఇలా ఉండాలండి, ఇలా కరెక్ట్గా కలుపుకున్నాను నేనైతే. ఇట్లా ఉండాలి. నేనైతే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి పకోడాకి. ఇంకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఇట్టాక పకోడా కలుపుకున్నాం కదా పిండి అంతాను దీంట్లో వేసేసుకోవాలి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ పూర్తిగా చూస్తలేదండి మీరు. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. ఆయిల్ ఇటెక్కింది కదండి, ఇలా వేసేసుకోవాలి. మరి ముద్దలాగా వేసుకోకూడదు, ఇలా రెబ్బలాగా వేసుకోవాలి. అవి వేసుకుంటేనే పకోడా బాగుంటుంది. ముద్దలాగా వేసుకుంటే టేస్ట్ అయితే అంత మంచిగా ఉంటుంది, కరకరలాడుతూ కూడాను. ఇలా వేసుకోవాలండి. ఇదైతే పకోడా అయిపోయింది. ఇందులో సిమ్లో పెట్టి బాగా ఆగనివ్వాలి, గోల్డ్ రంగు వచ్చే వరకు, మంచి రంగు వచ్చే వరకు. ఇవైతే ఇందులో వేసుకునేయండి మంచి రంగు వచ్చే వరకు.
ఇలా వేగితే కలకలాడుతూ ఉంటాయి, రవ్వ మెత్తగా ఉంటాయి. మిగిలింది కూడా వేసేసుకోవాలండి, మిగతాది కూడాను. ఇందులో మనం డబుల్ కరివేపాకు కూడా వేసుకోవాలండి. 5-6 గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. బాగా ఆయిల్లో ఉంది మళ్ళీ మంచిగా వేసుకుని బాగుంటాయి. కరివేపాకుని గ్రీన్ చిల్లీ వేయండి లాస్ట్. పకోడీ అయితే అయిపోయింది. నేనైతే స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. అయిపోయింది, రెడీ అయిపోయిందండి. అదే దాంట్లో తీసేసుకుంటున్నాను. ఇదిగోండి క్యాబేజీ పకోడీ అయితే అయిపోయింది. చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇలాగ చేసుకున్నామంటేనే ఉల్లిగడ్డలు, కరివేపాకు, క్యాబేజీ సన్నగా తురుముకున్న క్యాబేజీ అదిని ఇలా కరివేపాకు చేసుకుని మనం తింటా ఉంటే కలకలాడుతూ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. చిన్న పకోడీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పు. తప్పకుండా. ఎలా ఉంది? బాగుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది, తెలుస్తుంది. క్యాబేజీ అని తెలుస్తుంది. బాగుంది. ఈవినింగ్ టైంలో చక్కగా చేసుకొని తినొచ్చు. బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. వ్యూవర్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.